కేంద్రంలో కేంద్రంలో కూడా చాలా టిపికల్గా ఉందండి. యాక్చువల్గా టిపికల్ ఎందుకంటానంటే 1980 ఏప్రిల్లో బీజేపీ ఫామ్ అయింది, రైట్? బీజేపీ ఫామ్ అయింది. రాశి వృశ్చిక రాశి, పార్టీది వృశ్చిక రాశి. ఎందుకంటే పార్టీ పెట్టినప్పుడు పబ్లిక్ అనౌన్స్ చేసినప్పుడు రాశి తీసుకుంటాం, ఎందుకంటే ఏదో ఒక పారామీటర్ తీసుకోవాలి. అది తీసుకున్నప్పుడు వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశికి ఏమవుతుందంటే ఇప్పుడు అర్ధాష్టమ శని నడుస్తుంది. అంటే అదేంటంటే ఒక ప్లేస్మెంట్, అది వీక్ ప్లేస్మెంట్, ఒక పార్టీకి వీక్ ప్లేస్మెంట్ అది. అదేవిధంగా కేతు మీద కూడా శని గోచారం నడుస్తుంది. సో ఈ జనరల్గా ఏమవుతుందంటే కేతు మీద శని గోచారం నడిచినప్పుడు ఏంటంటే ప్రజల్లో ఎంతూజియాజం తగ్గుతుంది. సో ఫ్యానిజం అనేది ఈ 2 టర్మ్స్లో జనం ఉన్న ఊపు ఇప్పుడు లేదు. అంటే నెగిటివ్ కాదు, బట్ ఒక రకమైన నిర్వేదం ఉంటుంది. ఏంటంటే అంత ఎక్స్పెక్టెడ్ అలసత్వం ఉంది ప్రజల్లో కూడా, ఆశించింది జరగనప్పుడు. అలా అని చెప్పి నెగిటివ్ కూడా లేదు వాళ్ళకి. సో నాకున్న అంచనా ఏంటంటే సొంతంగా మెజారిటీ ఫామ్ చేసే అవకాశాలు అయితే తక్కువగానే కనిపిస్తుంది. ఈ ప్రిడిక్షన్ నేను ఫిబ్రవరిలో చేశాను, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో. సొంతంగా మెజారిటీ రాదు. అలయన్సెస్ మీద ఎంత అనేది మనం చెప్పలేం, అది ఫిగర్ అనేది ఎంత వస్తుంది ఫిగర్ చెప్పలేం. కానీ అలయన్సెస్ మీద అయితే ఫామ్ అవుతుంది అనేది ఒక పాయింట్. రెండో పారామీటర్ అంటే వర్షఫలం అంటాం, అంటే ఇయర్లీ ప్రిడిక్షన్. అంటే ఏప్రిల్ టు ఏప్రిల్, పార్టీ పుట్టింది ఏప్రిల్లో. సో ఏప్రిల్ 24 నుంచి 25 ఏప్రిల్ వరకు తీసుకున్నా కూడా పార్టీ సెల్ఫ్ స్ట్రెంత్ వీక్ అవుతుంది, అలయన్స్ పార్ట్నర్ స్ట్రాంగ్ అవుతున్నారు. సో నాకు తెలిసినంత మటుకు 1999-2000లో టీడీపీ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసిందో, సో అంటే ఎక్కువ ఫండ్స్ తెచ్చుకోనో లేకపోతే పనులు చేయించుకోనో అలాంటి కండిషన్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. సో ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి ఇది మంచిదే అని చెప్పొచ్చు. టీడీపీ అధికారంలోకి వస్తుంది, పనులు జరుగుతాయి మనకి. ఉమ్మడిగా అయితే వస్తుంది అనేది ఒక ఇండికేషన్ ఉంది, కానీ మెజారిటీ అయితే ఫాల్ షార్ట్ ఉంది.